అదొక బేకరీ షాపు. పక్కనే ఉన్న పిట్టగోడపైన ఓ పెద్దాయన కూర్చొని ఉన్నాడు. ఆయన వెనకాల వందలాది మంది జనం క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరితో ఆయన కాసేపు మాట్లాడి చిట్టీలో ఏదో రాసిచ్చి పంపిస్తున్నాడు. జనాలు వెళ్తూ వెళ్తూ ఆయనకు దండం పెట్టి చేతిలో 5 రూపాయలు పెడుతున్నారు. అటువైపుగా వెళ్తున్న ఓ జర్నలిస్టుకు అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్యూ లైన్ నుంచి బయటకొచ్చిన ఓ వ్యక్తిని ఆపి, ఆ పెద్దాయన, ఎవరన్నా, అక్కడేం జరుగుతోంది? ఆయనేం రాసిస్తున్నారు? మీరెందుకు దండం పెట్టి 5 రూపాయలు ఇస్తున్నారు అని అడిగారు. ఆయన మా పాలిట దేవుడయ్యా అని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ జర్నలిస్టుకు ఏమీ అర్థం కాలేదు. ఆయనేమైనా లోకల్ బాబానా ఏంటి అని జర్నలిస్టు అయోమయంగా అడిగాడు. ఆయనొక డాక్టర్ అయ్యా, 5 రూపాయలకే వైద్యం చేస్తున్న పేదల డాక్టర్, మా పేదల దేవుడు అని చెప్పాడు. ఆ జర్నలిస్టు ఆశ్చర్యపోయాడు. 5 రూపాయలకే వైద్యం చేస్తున్నాడా? ఆయనేమైనా ఆర్ఎంపీ వైద్యుడా అని కాస్త అనుమానంగా అడిగాడు. 5 రూపాయలకు వైద్యం చేసే ఆర్ఎంపీలు కూడా ఇప్పుడు ఎవరున్నారయ్యా? ఆయన ఎంబీబీఎస్, ఎండీ చేసిన డాక్టర్ అని ఆ వ్యక్తి చెప్పగానే జర్నలిస్టు షాక్ అయ్యాడు.